డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ చూద్దాం. ఈ ప్లేలిస్ట్ మొత్తం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో యూనిట్ 1 వచ్చేసి నంబర్ సిస్టమ్. ఆ నంబర్ సిస్టంలో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంట్రడక్షన్ చూద్దాం. నంబర్ సిస్టమ్ యొక్క జస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం ఈ వీడియోలో. ఓకేనా. బేసిక్గా నంబర్ సిస్టమ్స్ 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నాన్ పాజిషనల్, ఇంకొకటి పాజిషనల్ నంబర్ సిస్టమ్. నాన్ పాజిషనల్ అంటే లైక్ మనము 10కి ఏం వాడతాం, రోమన్ నెంబర్స్ని ఇది వాడతాం, 5కి ఇది వాడతాం, 100కి సి వాడతాం, ఎల్కి 50కి. సో అలానే 500కి డి, 1000కి ఎం. సో ఏషియన్ రోమన్ సిస్టమ్ నంబర్ సిస్టమ్ ఉందో ఇట్స్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ పాజిషనల్ నెంబర్ సిస్టమ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఇక వేరే పాజిషనల్ నెంబర్ సిస్టమ్కి వచ్చేసేసి బైనరీ నెంబర్ సిస్టమ్, బైనరీ నెంబర్ సిస్టమ్, డెసిమల్ నెంబర్ సిస్టమ్, ఆక్టల్ నెంబర్ సిస్టమ్, ఎక్సెల్ నెంబర్ సిస్టమ్, ఇవన్నీ పాజిషనల్ కిందకి వస్తాయి. ఇంకా బేస్ ఆర్ రాడిక్స్ అంటే ఇప్పుడు 2 power 5 అని రాసినాం. ఈ 2 అనేది బేస్ అంటారు. దీన్ని బేస్ అని అనొచ్చు, బేస్ అన్న రాడిక్స్ అన్న ఒకటే, అన్న కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు 8 power 2 అని రాసినాం, ఇది బేస్ ఆర్ రాడిక్స్. ఓకేనా, అక్కడ అర్థమైందా? ఇప్పుడు మనం నాన్ పాజిషనల్ దగ్గరికి వెళ్తాం. ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఆల్ బేస్డ్ ఆన్ ద పాజిషనల్ నంబర్ సిస్టమ్. ఇలా బైనరీ, ఆక్టల్, హెక్సాడెసిమల్ నుంచి ఒక చిన్న ఇంట్రడక్షన్ చూద్దాం. బైనరీ నెంబర్ సిస్టంలో దీని బేస్ ఆర్ రాడిక్స్ సో కాల్డ్ ఆ 2 ఉంటుంది. అంటే ఎట్లా రాస్తావు అంటే బైనరీ నెంబర్ని 2 power 5 రాస్తావు. ఓకేనా, దాంట్లో రాస్తూ ఉంటారు బైనరీ నెంబర్ని. యూస్ ఏంటంటే బైనరీ నెంబర్లు కేవలం జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. ఓకేనా, జీరోస్ అండ్ వన్సే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ 00 ఇట్లుంటుంది అన్నమాట. ఫస్ట్ 00, 01, 10, 11, తర్వాత మళ్ళీ ఇట్లా ఫస్ట్ బిట్స్ ఇట్లా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఇది 0, ఇది 1, ఇది 2, ఇది 3. సో ఇదంతా బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్. ఈ 1 యొక్క బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్ ఇది, 2 యొక్క బైనరీ నెంబర్ సిస్టమ్ ఇది, అలా ఉంటుంది అన్నమాట. సో అండ్ దాంట్లో ఏదైతే ఫస్ట్ బిట్ ఉందో ఈ ఫస్ట్ బిట్ని లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఓకేనా, లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఈ లాస్ట్ డిజిట్ అని చూసినావా, దాన్ని మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటారు. ఓకేనా, ఇవి చిన్న ఎగ్జాంపుల్స్. ఇవన్నీ బైనరీ నెంబర్ ఇంప్రెషన్. కేవలం బైనరీ నెంబర్స్లో మీరు బైనరీ నెంబర్ సిస్టంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం మనం జీరోస్ అండ్ వన్సే యూజ్ చేస్తాం. ఇంకా బిట్ అంటే ఒకటే అనమాట, 0 or 1, దాన్ని బిట్ అంటారు. నిబుల్ అంటే ఇప్పుడు ఈ నిబులే, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ 4, ఇట్లా 4 బిట్స్ కలిసినాయి కదా, సో దీన్ని నిబుల్ అంటారు. ఓకేలా, ఇక్కడ పక్కన నేను ఇంకా 00, 11 పెట్టిన. సో ఇప్పుడు ఎన్ని, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. సో ఈ 8 ఏమైపోతుంది, బైట్ అవుతుంది. ఒక 8 బిట్స్ ఉన్నాం మనకి, బైట్ అయిపోతుంది. తర్వాత వర్డ్ ఇట్స్ సెట్ ఆఫ్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బిట్స్ అని, అలా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటాయి. 8 నుంచి 64 బిట్స్ లోపల మిడిల్ ఉంటే దాన్ని వర్డ్ అంటారు. ఇక్కడికి బైనరీ నెంబర్ ఇంట్రడక్షన్ అయిపోయింది, బైనరీ నెంబర్ సిస్టమ్. ఇప్పుడు ఆక్టాల్కి వెళ్ళిపోదాం. ఆక్టాల్లో దీని బేస్ రాడిక్స్ ఏంటంటే 8 అట్లా ఇక్కడ పైన ఏమన్నా ఉండొచ్చు, కానీ ఇక్కడ బేస్ మాత్రం 8 ఉండాలి. ఆ బేస్ 8 ఉన్నా కూడా దాన్ని ఆక్టాల్ నెంబర్ సిస్టమ్ అంటారు. దాంట్లో ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ జీరోస్ అండ్ వన్స్ యూజ్ చేస్తాం కదా. ఆక్టాల్లో ఏం యూజ్ చేస్తామంటే 0 1 2 3 4 5 6 7 వరకే యూజ్ చేస్తాం. ఇవన్నీ కలిపి ఇవన్నీ కౌంట్ చేయండి, ఎన్నైతే 1 2 3 4 5 6 7 8 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆక్టాల్. సో దాన్ని చూడండి, ఇక్కడ ఎక్కడైనా 8 నెంబర్ వచ్చినా మనకు 7 వరకే ఉన్న నెంబర్స్నే ఆ సింబల్స్నే వాడుకున్నాం. అలా ఉంటుంది. ఇవి 13 143 ఇవన్నీ దీని యొక్క ఎగ్జాంపుల్స్. 2 4 3 7. ఇప్పుడు ఒక సపోజ్ ఇప్పుడు దీన్ని మీరు ఇట్లా రాయండి 2 పవర్లో, అంటే బైనరీ నెంబర్లో 2 power 3 వస్తుంది కదా. సో ఏమైంది దీని అర్థం, నీకు ఏమర్థమైంది, ఎవ్రీ గ్రూప్ ఆఫ్ ఎవ్రీ 3 బిట్స్, అంటే ఇది ఎవ్రీ 3 బిట్స్ గ్రూప్ ఆఫ్ బైనరీ కెన్ రిప్రజెంట్ అన్ అవుట్కమ్. సో నువ్వు ఎవ్రీ గ్రూప్ ఆఫ్ 3 బిట్స్ ఏవైతే ఉంటాయో, సో ఎవ్రీ 3 బిట్ గ్రూప్ అయితే 3 బిట్ గ్రూప్ ఉంటుందో ప్రతి బిట్ 3 బిట్ గ్రూప్ ఆఫ్ బైనరీ, ఈ బైనరీ నెంబర్ రిప్రజెంట్, ఎందుకంటే రాడిక్స్ ఆర్ బేస్ 2 ఉంది కాబట్టి. సో ఏమని చెప్పొచ్చు, ఎవ్రీ 3 బిట్, ఈ 3 బిట్స్ అన్నమాట, 3 బిట్ గ్రూప్ని నువ్వు ఆక్టల్ అక్కడ రిప్రజెంట్ చేయొచ్చు అని మాట్లాడుకోవచ్చు. సో ఈ ఆక్టల్ నెంబర్ సిస్టమ్ ఎక్కడ వాడుతుందంటే మెనీ కంప్యూటర్స్లో వాడతారు, మైక్రో ప్రాసెసర్లో వాడతారు. దేనికోసం అంటే డేటాని ఎంటరింగ్ చేయడానికి. ఇంకా లాస్ట్ నెంబర్ సిస్టమ్ వచ్చేసి హెక్సాడెసిమల్ నెంబర్ సిస్టమ్. దీని బేస్ వచ్చేసి 16 power 5 16 power, దీంట్లో నీకు సంబంధం లేదు, కానీ బేస్ మాత్రం 16 ఉంటుంది. దీని సింబల్స్ వచ్చి 0 to 9 ఉంటుంది, మళ్ళీ 8 అంటే ఇట్లా వస్తుంది అనమాట. 1 2 3 4 5 6 7 8 9 వచ్చిందా, 9 కాబట్టి ఇట్లా పోతుంది, ABCDEF.
మొత్తం కలిపి మీరు మొత్తం చూడండి ఎన్ని ఉంటాయంటే మొత్తం 16 ఉంటాయి. మీరు కౌంట్ చేయండి. ఇవన్నీ పైన 0 నుంచి F వరకు అన్ని కౌంట్ చేసి 16 ఉంటాయి. అందుకే దీని బేస్ రాడిక్స్ 16 వచ్చింది అనమాట. ఎగ్జాంపుల్ చూడండి 2004 924 8180 92 అట్లా ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం. సో ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని ఆల్ఫా న్యూమరిక్ నంబర్ సిస్టమ్ కూడా అనొచ్చు మనం. సరేనా, అది మన ఉపయోగం. దీనికి ఆల్ఫా న్యూమరిక్ సిస్టమ్ కూడా అంటారు. ఆల్ఫా న్యూమరిక్ నంబర్ సిస్టమ్ ఆల్సో కాల్, ఎందుకంటే ఇక్కడ ఆల్ఫాబెట్స్లో వాడుతున్నాం కాబట్టి. ఇంకా ఇది చాలా పాపులర్ అనమాట కంప్యూటర్ యూజేజ్లో. ఎందుకంటే మోడ్స్ ఇన్ మైక్రో ప్రాసెసర్ వర్క్, కంప్యూటర్ యూజేజ్లో కానీ మైక్రో ప్రాసెసర్ వర్క్లో కానీ చాలా వరకు మనం ఈ హెక్సాడెసిమల్ నంబర్ సిస్టమ్ని వాడతాం. ఓకేనా, ఇట్స్ ఆల్ అబౌట్ ద ఇంట్రడక్షన్ టు నంబర్ సిస్టమ్ యూనిట్ 1. ఓకేనా, ఇది అంటే ఏంటి, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్. నేను డిప్లొమా ఈ బుక్ బేస్ చేసుకొని నేను చెప్తున్నా, డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అని డిప్లొమా అది. ఓకేనా, ఎంజీబీ పబ్లికేషన్స్ ఇది డిప్లొమా డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బేస్ చేసుకొని సిఎస్సిది బేస్ చేసుకొని చెప్తాను. ఓకేనా, దాని ఇండెక్స్ ప్రకారంగానే పోతున్నాను నేను. ఇలా నంబర్ సిస్టమ్ ఉన్నాయి, డిజిటల్ గేట్స్, బూలియన్ ఆల్జీబ్రా, కాంబినేషన్ లాజికల్ సర్క్యూట్స్, మల్టీప్లెక్స్, డిమల్టీప్లెక్స్ అట్లా ఉంటాయి, ఫ్లిప్ ఫ్లాప్స్ ఉంటాయి, కౌంటర్స్. సో మ్యాక్సిమం వరకు ఇక్కడ అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి. ఇట్లా అన్ని టాపిక్స్ కవర్ అవుతున్నాయి. సో దీని పోతున్నాను మీకు ముందే ఒక చిన్న ఇస్తున్నా సరేనా. మ్యాక్సిమం వరకు మీరు అక్కడ తమిళలో చూస్తారు కదా, ప్రతి టాపిక్ కవర్ అవుతుంది సార్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో. గో అండ్ వాచ్ ఇట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అన్ని రకాల ప్లేలిస్టులు ఉన్నాయి, కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ నెట్వర్క్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, బీటెక్ సబ్జెక్ట్స్ అన్నీ. ఓకేనా, సిఎస్సి రిలేటెడ్ ఆర్ సిఎస్సి అలైడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లైక్ మిషన్ లెర్నింగ్ ఉంది, డీప్ లెర్నింగ్, ఏఐ. ఓకేనా, థ్యాంక్ యూ.